అందరికీ నమస్కారం. ఈరోజు గత 20 రోజుల నుంచి పుష్ప 2 సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి సంఘటన ప్రపంచ యావత్తు కూడా కుదిపేసింది. అది చాలా విచిత్రమైన మలుపులతో అనేక రకాలైనటువంటి ఉద్యమాలతో, ముఖ్యంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పట్టుదలతో ఈరోజు ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అటు అసెంబ్లీలోను కానీ, ఇటు పబ్లిక్ అధికారుల వద్ద కానీ, ఆ రాష్ట్రంలో కానీ చాలా పట్టుపట్టి కృషి చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి గల అవసరమైనటువంటి పట్టుదలతో, ఎత్తుగడలతో, ఆలోచనతో శ్రీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా పట్టుపట్టి, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలకు చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు గారు కూడా విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆయన కూడా చొరవ చూపి ఆ కుటుంబం పట్ల ఏ కుటుంబం అయితే నష్టపోయిందో, ఏ కుటుంబం అయితే ఆవేదనలకు గురైందో ఆ కుటుంబ పక్షంగా దిల్ రాజు గారు కూడా ప్రభుత్వంతో మాట్లాడి సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకొని చాలా ఆ విషయాల మీద చాలా చక్కగా స్పందించారు. గతంలో ఏదైతే 25 లక్షలు ఇస్తానని చెప్పేసుకొని అల్లు అర్జున్ చెప్పిన తర్వాత 10 లక్షల రూపాయలు ఇచ్చి అంతటితో సరిపెట్టుకోవడానికి ఏవో ప్రయత్నాలు చేశారు. మరి ఇప్పుడు అదే కుటుంబం నుంచి తన తండ్రి అల్లు అరవింద్ ద్వారా దిల్ రాజు గారి చేతుల మీదుగా ఈరోజు 2 కోట్ల రూపాయల వరకు కూడా ఆ కుటుంబానికి చేరవేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి తన భార్య ప్రాణాలు తిరిగి తెచ్చి ఇచ్చే పరిస్థితి ఏ మానవుడికి లేదు. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళకి ఎవరికి అది సాధ్యపడిన పని. కాబట్టి ఒక రకంగా వాళ్ళ పైన సానుభూతి చూపించి వాళ్ళకి డబ్బులు అనేవి అవసరాలకు ఉపయోగపడతాయి అనే విధంగా ఏదో ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైతే హాస్పిటల్లో మంచాన పట్టి ఉన్నటువంటి పిల్లాడిని కూడా త్వరగా కోలుకోవాలని, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుని వాళ్ళ నష్టాన్ని పూర్తిగా భర్తించలేకపోయినా సరే ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకొని వాళ్ళకు సహకరించినటువంటి ప్రభుత్వానికి దిల్ రాజు గారికి నిజంగాను